పవన్ గడ్స్ లేవా, కాపులకు సీఎం రావద్దా, వైసీపీ అంబటి కవి. అంబటి రాంబాబు ఏదో ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్ మీద వాళ్ళ ఛానల్లో ఆయనతో పూర్తిగా ఇంటర్వ్యూ ఇచ్చారు కాబట్టి అది ఒక అధికారిక ముద్ర వేసినట్టే కదా. ఇప్పుడు మనం ఇందాక చర్చించిన విజయ్ దానికి ఇది కొనసాగింపే. విజయ్ చూడండి, ఒక్క దెబ్బతో సింగిల్గా వెళ్ళి ముఖ్యమంత్రి అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పటికి కూడా ఏమి కాలేక ఉప ముఖ్యమంత్రిగానే ఉన్నాడు. ఒకసారేమో ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయాడు. ఇప్పుడు కూడా 15 ఏళ్ళు ఉంటాను అంటున్నాడు. 15 ఏళ్ళు ఉంటే లోకేష్తో పాటు మీరు ఎప్పుడు అక్కడ ఇదిగా ఉంటారా? ఇవన్నీ మాట్లాడుతుంది ఎవరంటే అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఆయన సామాజిక నేపథ్యం అన్నీ తెలిసినవే కదా. ఇంకో మాట అన్నాడు ఆయన, ఒక విధంగా చూస్తే విజయ్ కంటే పవనే సూపర్ స్టార్. పవన్ యాక్టర్గా పవన్ స్టార్డము, పవన్ స్టేచరు విజయ్ కంటే చాలా ఎక్కువ. ఆయనకు ఒక సామాజిక వర్గం సాలిడ్గా బలపరిచింది. కానీ నిలబడలేకపోవడం వల్ల ఈయన వాళ్ళతోనే పట్టుకొని వేలాడుతున్నాడు. ఆ ఫైర్ లేదు, ఆ దమ్ము లేదు. అందువల్లే చాలామంది నిరుత్సాహపడుతున్నారు. ఇప్పుడు విజయ్ చూపించిన ధైర్యం ఇది కనుక చూపించుంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కాస్త ముందుగానో వెనక్గానో ఒకేసారి కాకపోయినా తప్పకుండా ముఖ్యమంత్రులు అయి ఉండేవాళ్ళు. అప్పుడు కాపు సోదరుల కళలు కూడా నెరవేరేవి. అంటే 2-3 కులాల పేర్లు చెప్పి వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు. వీళ్ళు మటుకు ఎప్పుడు అవ్వలేదు. కాబట్టి వీళ్ళ రూపంలో అవుతామేమని వాళ్ళు అనుకున్నారు. కానీ వీళ్ళకు ఆ ఫైర్ లేదని అనిపిస్తూ ఉంది. అవన్నీ నిజంగా ఆయన అంటాం ఒకటి, వాళ్ళు ప్రచారం చేయటం ఒకటి. అంటే వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్ తన పూర్తి సత్తా చూపించి పూర్తిగా ముఖ్యమంత్రి కావాలని వీళ్ళు కోరుకుంటున్నారా? ఇప్పుడు రాంబాబు గారు మరి ఆయన వైసీపీ నాయకుడిగా మాజీ మంత్రిగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఒక తన అన్నట్టు చెప్పట్లేదు ఆయన. వాళ్ళు ఆ వర్గం, ఆ అభిమానులు వాళ్ళందరూ కోరుకుంటున్నారని. మొత్తం మీద దీన్ని చూస్తే జన సైనికుల్లో కొంత అసంతృప్తితో కొంచెం ఇలా జరగలేదే అనే కొంత కొరత ఫీల్ అవుతాను. కొంత కొరత ఏదో ఉంది, దీన్ని కాస్త మనం రాజేయచ్చు అనే ఒక ఆలోచన అయితే వైసీపీకి, అందులో ముఖ్యంగా ఆ సామాజిక తరగతికి ఉన్నట్టుగా మటుకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో కోణం కూడా ఏమంటే బీజేపీ కూడా ఈ తరగతినే టార్గెట్ చేస్తూ ఉంది అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇంకెట్లాగో అక్కడ ఇది లేదు కాబట్టి బీజేపీ కూడా టార్గెట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు ఈ మధ్య అంబటి రాంబాబు కొంత సీనియారిటీని బట్టి కొంత చొరవ తీసుకొని మాట్లాడేస్తున్నారనే ఒక అభిప్రాయం ఉన్నప్పటికీ మరి దీని మీద జగన్ ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి, ఒంటరిగా పోటీ చేయాలి అనే మాట పదే పదే వినిపిస్తూ ఉంటే దానికి అఫీషియల్గా వాయిస్ లాగా దాన్ని వినిపిస్తూ ఉంటే ఇది ఊరికనే మాట్లాడలేదు. పవన్ చాలా ఇంకా పవన్ ఎప్పుడో చెప్పాడు కదా బైబిల్ డైలాగ్ ఒకటి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని ఒక బైబిల్ డైలాగ్. అంటే మళ్ళీ సమస్య. ఇప్పుడు రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే ప్రతిదీ కుల, మత, ఇంకొక సనాతన రకరకాల కోణాలు చూడడం లాగా కనిపిస్తుంది. బట్ అంబటి రాంబాబు అయితే మటుకు అప్పుడు తన అరెస్టులు ఇట్లాంటివి కూడా ఆయన ప్రస్తావించారు. సో ఈ తరగతికి మటుకు అది రాలేదు. రాకపోగా అనేక రకాలైన ఇవన్నీ ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్ అయితే దాన్ని ఆశాభంగం చేశారు. చిరంజీవి పేరు కూడా కొద్దిగా ఊరికే తీశారు. కానీ వీళ్ళు అయి ఉండేవాళ్ళు బస్ మిస్ అయ్యారు అని మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే మరి పవన్ కళ్యాణ్ అయినా తిరుగుబాటు శంఖం పూరిస్తాడనే. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళతోనో కూటమి వాళ్ళతోనో మాట్లాడితే కుట్రలు పన్నుతున్నారు మమ్మల్ని విడదీయాలని. ఈ కుట్రలు ఫలించవు, మా ఐక్యతను ఎవరు ఛేదించలేరని వాళ్ళు చెప్తారు. మొత్తానికి అక్కడెక్కడో తమిళనాడు ఫలితము తెలుగునాట ఒక సరికొత్త చర్చకు లేకపోతే చర్చకు ఒక వృధా చర్చకు దారితీయటం మనకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఆ వర్గాల్లో నిజంగా అటువంటిది వస్తుందా? విజయ్ విషయంలో ఒక ముఖ్యమైన అంశం గుర్తించాలి. విజయ్ ద్రవిడ భావజాలము, మతము, కులము వీటన్నిటిని అధిగమించి గెలిచాడు. అంతవరకు నిజం. జన్జీ అన్నప్పుడు జన్జీలో అందరూ ఉంటారు కదా. కాబట్టి నిజానికి ఆయన సరిహద్దులు కొంచెం చెరిపేసి గెలిచాడు. దాన్ని మనము ఒక కోణం నుంచి చూసి అది కూడా సరైన పూర్తి అర్థం కూడా ఇవ్వదు. టెక్స్ట్ కాంటెక్స్ట్ అంటారు చూడండి, మనం సందర్భం చూడాలి, సారాంశం ఏంటి అనేది